ముందుగా గోశాలలో కొలువైనటువంటి శ్రీ 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 కృష్ణ పరమాత్మకి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ హరి ఓం. మనకి సమాజంలో నాకు ఇవాళ ఏమనిపించిందంటే, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు సమాజంలో ఏమని అంటే, కర్మకాండ ప్రధానంగా కర్మకాండ కానీ భక్తి యోగం కానీ అబ్బాయి చాలా ప్రాథమిక దశ అండి ఇది అంటూ ఉంటారు. ప్రాథమిక దశ అండి, మరి హయ్యెస్ట్ దశ ఏంటండి అంటే జ్ఞానం అండి, జ్ఞానం అనేది యోగం అండి అంటారు. కరెక్టే, మంచిదే. కానీ ప్రాథమిక దశ అని నువ్వు ఏదైతే అంటున్నావో, ఏదైతే నువ్వు డిక్లేర్ చేసేసావో, ఏదైతే నువ్వు డిసైడ్ చేసేసావో, అది పాస్ అయ్యావా? నువ్వు ఎలా తేలిగ్గా ఇది ప్రాథమిక దశ అండి అని చెప్పేస్తావు? నువ్వు పాస్ అయ్యి నువ్వు జ్ఞాన మార్గంలోకి వెళ్ళి అప్పుడు నువ్వు దాన్ని డిసైడ్ చెయ్యాలి. అంతవరకు ఇది ప్రాథమిక దశ అండి అని తేలికపాటి వ్యవహారం అనమాట. ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే నిజమైన ధ్యాని ఈ ప్రాథమిక దశాన్ని ఏదైతే మనం వాబోతున్నామో దాన్ని, భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని ఎప్పుడూ కూడా ఖండించకూడదు. ఎందుకంటే కర్మ మార్గము ఏదైతే ఉందో అది నిష్కామ కర్మ చేసినప్పుడే అది కర్మయోగం అవుతుంది. ఆ కర్మయోగం దేనికి దారి తీస్తుంది అంటే చిత్తశుద్ధికి దారి తీస్తుంది. ఆ చిత్తశుద్ధే మనసులో భక్తి నిలబడడానికి మనకి ఉపయోగపడుతుంది. అదే మనం గత శ్లోకంలో శివానంద లహరిలో మనం కూడా చెప్పుకున్నాం. నా చిత్తం అనే మడుగులో అది ఉండాలి స్థిరంగా. చిత్తం అనే మడుగులో ఉండాలి అన్నప్పుడు మనం చేసే వ్యవహారిక కార్యక్రమాలు మనం ఎలా చేస్తున్నాం? ఈ ప్రాథమిక దశ అసలు మనం పాస్ అయ్యామా లేదా అనేది ఎలా రూఢి అవుతుంది అంటే, ఈ ప్రాథమిక దశని మనం పాస్ అయ్యామో లేదో మనం చెక్ చేసుకోవాలి. నిజంగా పాస్ అయిన వాడు, చదివిన వాడు ఇద్దరు ఉంటారు. అంటే వాచా వేదాంతం ఇది ఎప్పుడూ కూడా కూడదు. దేన్ని కూడా మనము మన సనాతన ధర్మంలో ఏ యోగాన్ని శంకరులు ఖండించలేరు. అందుకనే ఈ శివానంద లహరి రాసేటప్పటికి ఆయన హటకేశ్వరంలో కొన్ని రోజులు తపస్సు చేశారు. ఒక తపస్సు చేసిన వ్యక్తి భక్తి యోగం గురించి ఇన్ని శ్లోకాలు, 100 శ్లోకాలు, ఇదొకటేనా? అనేక స్తోత్రాలు. నిజానికి శంకరులు లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎలా మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి అనే విషయం కూడా మనకు తెలియదేమో. ఆయన దగ్గరికి వెళ్తాం. నాకు చిన్నతనంలో దేవుడి దగ్గరికి వెళ్తే నమస్కారం చేసుకోండి, పక్క నుంచి మా అమ్మగారు కానీ ఎవరో ఒకరు కానీ చదువు బాగా రావాలని చేసుకో వాళ్ళు పక్క నుంచి చెప్పేవాళ్ళు. మా నాన్నగారికి ఏదో ఇది రావాలని. అంటే భగవంతుడి దగ్గరికి మనం కోరిక కోసమే వెళ్తున్నామా లేదంటే నువ్వే కావాలి, నువ్వంటే నాకు ఇష్టం అన్న భావన ఏదైతే ఉంటుందో అదే పాస్ అవ్వడం అండి. భగవంతుడి దగ్గరికి మనం భక్తితో వెళ్ళాలి. ఆ భక్తి అనేది ఈ ప్రాథమిక స్థాయి దాటితేనే వస్తుంది. కాబట్టి ఇది దాటినంత మాత్రాన చూడండి, ఎల్కేజీ చదవాలి, ఫస్ట్ క్లాస్ చదవాలి, 10th క్లాస్ చదవాలి, డిగ్రీ చదవాలి, తర్వాత పిహెచ్డీకి వెళ్ళాలి. పిహెచ్డీకి వెళ్ళిన వాడు ఏనాడు ఎల్కేజీని కానీ 10th క్లాస్ని కానీ దూషించాడు. అది తక్కువదే అయ్యి ఉండవచ్చు గాక, కానీ వాడు ఎప్పుడు, ఎందుకంటే ఇది రాకుండా అది ఎట్లా వస్తుంది? అదే విధంగా కర్మయోగంలో నువ్వు నిష్కామ కర్మ చెయ్యకుండా, ఆ చిత్తశుద్ధి రాకుండా, ఆ భక్తి లేకుండా జ్ఞానం అనేది నీకు వంట పట్టదు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ జ్ఞానము గాని, ఆ ధ్యాన సిద్ధి గాని మనకి రావాలి అంటే మనం చేసే ప్రధానంగా గృహస్థ ఆశ్రమంలో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నిష్కర్మ కర్మగా చేయడం మనము కొంచెం అలవాటు చేసుకోవాలి. అది మీ అందరి పట్ల ఉంది, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఒకసారి మనం సత్సంగము అంటే ఉన్న విషయాన్ని మనం ఎవరేసుకోవడం కదా. ఉన్న విషయాన్ని ఎవరేసుకుంటున్నాము అంటే మనకి లేదనుకోకూడదు, ఉన్నదే మనం ఒకసారి గుర్తు చేసుకుంటామంటే. అయితే అది స్థిరపడాలి. అది ఒకసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండకపోవచ్చు కదా. ఆ స్థిరపడే విధానాన్ని శంకర్లు 3వ శ్లోకంలో చెప్తున్నారు ఇవాళ. ఏమనంటే, త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధానం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి తదయ భావం పశుపతిం
చిదాలంబం శాంబం శివమతి విడంబం హృది భజే అంటున్నారు శంకర్లు. ఏమనంటే, ఈశ్వర నువ్వు ఏదైతే ఉన్నావో అది త్రైవేద్యం అంటే 3 వేదాలు ఎందు చెప్పబడిన వాడివి. నువ్వెవరివి అంటే ఎక్కడో మనం అనుకున్న ఈశ్వరుడు కాదు. ఈయన ఎక్కడి వాడు అంటే వేదమునందని వాడు. వేదము ఏ భగవంతుణ్ణి అయితే ప్రతిపాదన చేస్తుందో ఆ మూర్తివి నువ్వు అని చెప్పేసి ఇక్కడ శంకర్ల గురించి చెప్తారు, మా ఈశ్వరుడి గురించి చెప్తున్నారు. మరి వేదాలు ఎన్ని? మనం వేదాలు ఎన్ని అనగానే తక్కువని చెప్తాం. వేదాలని వ్యాసుల వారు 4 భాగాలు చేశారండి, వేదం ఒకటే కదండి అంటాం. కానీ ఇక్కడ శంకరులు త్రైవేద్యం అన్నారు, 3 అని చెప్పేసి అంటున్నారు. 3 అని ఎలా అంటారు అండి అంటే, చూడండి, ఒక కర్ర మన దగ్గర ఉంది. నేను అంటాను, ఏమండి ఆ కర్రని 3 ముక్కలు చెయ్యండి అంటాను. 3 ముక్కలు చెయ్యాలంటే ఎన్నిసార్లు కర్రని బాదాలి, అదే కొట్టాలి? 3 సార్లు కొడతారా? అప్పుడు 4 ముక్కలు అవుతుంది. అప్పుడు ఒక కర్రని కొట్టాలి అంటే 3 సార్లు కొట్టారమ్మా, 2 సార్లు కొడితే అది 3 ముక్కలు అవుతుంది. అదే విధంగా ఇక్కడ త్రైవేద్యం అన్నారు అంటే 4 అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఏ వేదము అయితే ప్రతిపాదిస్తుందో వేద వైద్యుడు ఆయన, వేదమునందు తెలపబడేవాడు కాబట్టి ఈశ్వరాను వేదము చేత ప్రతిపాదించేవాడు అని బాహ్య శ్లోకార్థం. ఇందులో మనం తాత్విక అర్థం ఏంటంటే, ఇక్కడ మనకి ఋగ్ యజు సామవేదాలు ప్రధానంగా చెప్తారు. అయితే ఇందులో ప్రాణ సామవేద అన్నారు. ఈ సామవేదం ఎక్కడ ఉందండి అంటే మన ప్రాణంలోనే ఉందంట. మనందరికీ తెలుసు సామవేదం అంటే గాన ప్రధానమైనటువంటి వేదం అని మనందరికీ తెలుసు. గాన ప్రధానమైన వేదము దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణశక్తి అంటే శ్వాస. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఆ ప్రాణముగా మనకి లోపల తిరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ ప్రాణశక్తిలో యోగపరమైన రహస్యాన్ని చెప్తున్నారు. ఏమిటంటే ఆ ఉచ్ఛ్వాస తీసుకున్నప్పుడు సో అని, ఉచ్ఛ్వాస విడిచిపెట్టేటప్పుడు అహం అని, కలిపితే సోహం. దీన్నే అంశగాయత్రి అంటారు, దీన్నే ప్రాణగాయత్రి అంటారు, దీన్నే అజపము అంటారు. దీని గురించి చాలా మంది మహాత్ములు ఉపదేశం చేస్తూ ఉంటారు. ఏమనంటే, మీరు సోహం సోహం అని చెప్పి జపం చేయండి. అలా జపం చేస్తే ఏమవుతుందండి? దాని అర్థం ఏంటి? సోహం అంటే సహా అహం. ఆ సహా ఎవరు అంటే ఇదిగో ఇతగాడు, ఇక్కడ ఉన్నాడు కదా, ఇతగాడు, ఇతను ఎవరైతే ఉన్నాడో అది నేనే. సహా అహం, అది నేనే అని చెప్పేసి ఈ మంత్రం చెప్తుంది. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని అది నేనే అది నేనే అనుకుంటే ఏమవుతుందండి? అది నేనైపోతానా? అది నేనన్న పదం జపం చేయడం కాదు, అది నేనన్న పదం మననం చెయ్యాలి. దానికోసం మహాత్ములు సోహం కానివ్వండి, తత్వమసి అనే మంత్రాన్ని గురువు ఉపదేశిస్తే అప్పుడు శిష్యుడు ఏమంటాడంటే అహం బ్రహ్మాస్మి అంటాడు. దేనివల్ల? అది విచారణ వల్ల, జపం వల్ల కాదు. నేను కూర్చుని అంటే అసోహం సోహం జపం చేస్తారు, అజపం అంటారు. మంచిదే, దీన్ని జపాన్ని ఏ మంత్రం అనే కదే. ఇప్పుడు సోహమాయం, ఇవాళ సోహం గురించి మనం చెప్పుకున్నాం, ఒక మెట్టు ఎక్కాం కాబట్టి. ఇంకొంచెం కిందకి దిగితే నాకు సోహం అంటే అర్థం కాదు, ఏ గురుదేవులు అంటారు ఓం నమ శివాయ అనుకో నాన్న అంటారు, లేదంటే కృష్ణ కృష్ణ అనుకో అంటారు. ఇప్పుడు అక్కడ సోహం అన్న వాచం ఏదైనా అక్షరాలతో కూడిన సమ్మేళనమే కదా. ఇంత మాత్రం చేత మనకి ఏం వస్తుంది? పుణ్యం అయితే వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ జ్ఞానం అయితే ఒకే విధంగా ఏ విచారణ లేకపోతే ఆ జ్ఞానం అనేది రాదు. అది మంత్రము ఎలా చెయ్యాలి అంటే విచారణతో కూడిన మంత్రాన్ని మనం జపం చేయాలి ఎప్పుడూ కూడా. అది నేనే ఉన్నాను అని చెప్పి ఉపదేశం చేస్తాను. ఉపదేశ వాక్యాలు అంటారు వీటిని. ఆ విధంగా ఆ ఉపదేశం చేయడం వల్ల సహా అహం అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా వస్తుందని ఒక యోగ ప్రక్రియ ఒక రకంగా. ఇది ఈ రెండిటి సమ్మేళనం ఏంటయ్యా అంటే ఓంకారం అన్నమాట. ఆ ఓంకార వేద్యం తస్య వాచక ప్రణవ అని చెప్పేసి పతాంజలి మహర్షి ఆ ప్రణవాన్ని వాచకం, పరమేశ్వరుడు యొక్క వాచకం అది. ఆయన ఏమని పిలవాలి? ఆయనకు ఒక కోడ్ అనేది ఉండాలి కదా. మనకి ఎంత ఇష్టమైతే మాత్రం అన్నమాచార్యులు వారు కానీ త్యాగరాజు కానీ స్వామి రారా అన్నారని చెప్పి మనం రారా పోరా అంటే కుదరదు కదా. వాళ్ళు రారా అనడం వేరు, మనం రారా అనడం వేరు. అందుకని
వాళ్ళు ఎంతో ప్రేమగా మనసు పెట్టి స్వామి రారా అని చెప్పి వాళ్ళంటే, వాళ్ళు అన్నారు కాబట్టి ఆయనకి పేరు లేదు కాబట్టి నేను రారా అంటానంటే కుదరదుగా. ఆయనకు ఒక మంచి ఒకటి ఉన్నది, అదే ఆ వాచకం తస్య వాచక ప్రణవ అని చెప్పేసి ఓంకారం గురించి అది చెప్పారు. అది ఎక్కడ ఉద్భవిస్తుంది అంటే ప్రాణశక్తిలోనే అని చెప్పి మనం, అందుకనే మనం ప్రాణాయామం చేసే ప్రక్రియలో మొత్తం ఊపిరితిత్తుల నిండా ఆ శ్వాస పీల్చుకుని మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు ఓంకారం చెప్పడం, ఇది ఓంకార సాధన అన్నమాట. దీని వల్ల ఏమవుతుందంటే ఆ ఓంకారం ప్రతిపాదించే దైవము మనకి గోచరమవుతుంది బుద్ధిలో. కాబట్టి దీన్ని సామవేదం ద్వారా మనం తెలుసుకోవాలి అని చెప్పి ఈ 3 వేదాల్లో సామవేదం గురించి చెప్పారు. మరి ఋగ్వేదం ఏంటండి అంటే వాగేవ ఋగుహు అన్నారు. వాగేవ అంటే వాక్ నుంచి ఆ ఋగ్వేదం అనే మంత్రాన్ని మనము అన్వయించుకోవాలి. యజుహు మనయేవ యజుహు అన్నారు. అంటే ప్రాణము ద్వారా, వాక్కు ద్వారా, మనసు ద్వారా భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి అంటే లౌకికార్థం వేదము ద్వారా తెలుసుకోవాలి. వేద వేద్యుడు అని చెప్పి మనం అనుకున్నాం కదా, అలా కాదండి. దీంట్లో అసలు రహస్యం ఏంటంటే ప్రాణము ద్వారా, వాక్కు ద్వారా, మనసు ద్వారా మనము ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పిన అర్థం, తాత్విక రహస్యం ఇదనమాట. అందుకనే మన శివ సంకల్పమస్తు మహాన్యాసం రుద్రాభిషేకంలో చెప్తారా. మరి మన శివ సంకల్పమస్తు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మన మనసులోనే ముందు. మనం మనసులో లేని ఎక్కడ వెతుకుతావు? నిజానికి బయట వెతికితే అన్ని సమస్యలే. బయట వెతికిన వాడు ఏమైపోయాడో తెలుసా? ఈరోజు మన ఎవరు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరు కూడా భగవంతుణ్ణి బయట వెతికారు. బయట వెతికి అలసిపోయి వచ్చాడు ఇంటి దగ్గర వచ్చేటప్పటికి చిన్ని భోజనములతో నవ్వుతున్నాడు ప్రహ్లాదుడు. వాడి దగ్గరికి అలసిపోయిన ప్రాణం ఏం చేస్తుందండి? కాసేపు చిన్నపిల్లలతో మాట్లాడితే హాయిగా ఉంటది కదా అని చెప్పి ఊళ్ళో కూర్చోబెట్టుకుని మీ గురుదేవులు ఏం చెప్పారు అంటే చదువుల్లో మర్మమెల్ల తెలిసింది తండ్రి అన్నాడు. చదువుల్లో మర్మం తెలుసుకున్నావా? ఏం తెలుసుకున్నావు అంటే అక్కడ లేడు ఈశ్వరుడు అంతటా ఉన్నాడని తెలుసుకున్నాను అని చెప్పి వాడంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే భగవంతుణ్ణి బయట వెతికిన వాడికి ఆయాసమే. ఎందుకంటే వాడు బయట దొరకడు. ఎందుకంటే వాడు బయట లేడు, అంతటా ఉన్నవాడు నీలో కూడా ఉన్నాడు అనే విషయం చిన్న పిల్లవాడికి తెలిసింది. ఇక్కడ వీడికి తెలియలేదు. దీన్నే రాక్షస బుద్ధి అంటారు. ఇప్పుడు చెప్పండి, భగవంతుణ్ణి బయట వెతికిన వాళ్ళందరూ రాక్షసులు అంటారా అండి మీరు అంటే? అలా నేనేం అననండి. కానీ భగవంతుణ్ణి బయట వెతకద్దు. ఎక్కువ వెతకడం వల్ల మనకి రాక్షస లక్షణాలు ఆపాదించబడిపోయి దాని వల్ల రజోగుణ ప్రవృత్తి వచ్చేస్తుంది. అందుకనే మీరు చూడండి, ఉపవాసాలు చేసేవాళ్ళు, ఎక్కువగా యాత్రలు చేసేవాళ్ళు, ఎక్కువ పారాయణాలు శృతి మించినవి అనమాట. ఇవన్నీ చేసే వాళ్ళ యొక్క లక్షణాలు మీరు చూడండి, ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర సాత్విక గుణం ఉండనే ఉండదు. మీరు గమనించండి. కానీ ఎప్పుడైతే పారాయణం గాని ఉపవాసము గాని అది క్రమబద్ధంగా చేసి ఆ యొక్క తత్వ విచారణ చేసే వాళ్ళ యొక్క ముఖ కవళికలు మీరు చూస్తే, వీళ్ళు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే భగవంతుడికి ఇది నేను చేస్తే నాకు ఏదో ఇస్తాడన్న అపోహలో వీళ్ళు ఉండిపోతారు. నిజానికి మన ప్రారంధం ఎలా ఉంటే అలాగే జరుగుద్ది. దాన్ని ఈశ్వరుడు ఎవ్వరు మార్చరు. మరి ఎందుకు ఇవన్నీ అంటే మనకి ధైర్యాన్ని ఇవ్వడానికి మనం చెయ్యాలి. కాకపోతే అది ఎంతవరకు చెయ్యాలి అంటే ఒక 40 ఏళ్ళు వయసు వచ్చే వరకునే మనం ఉపవాస కర్మకాండ అంతా చెయ్యాలి. 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన తర్వాత విచారణ చెయ్యాలి. దీన్ని ఎవరు ఖండించడానికి లేదు. ఎందుకంటే ఒక వయసు దాటిన తర్వాత నువ్వు విచారణ చెయ్యకపోతే ఈ కర్మకాండలోనే, ఈ కర్మకాండ అనే ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతావు. ఆ కొట్టుకుపోవడం వల్ల నీకు ఏం వస్తుంది అంటే కొంచెం పుణ్యం వస్తుంది. సాలోక్య లోకాలు, దీని గురించి నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు శంకరులు. ఆయా లోకాల్లోకి వెళ్తావు. ఆ పుణ్యం క్షీణించిపోగానే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అయిపోగానే చూడండి, మన దగ్గర ఒక కార్డు ఉంటుంది. చక్కగా నాకు కార్డు ఇచ్చారు కదా అని చెప్పి నేను ఫారెన్కి వెళ్ళాను. వెళ్ళి హోటల్లో దిగాను. ప్రతి దానికి ఫోన్ చేసి పలానా ఐటెం పట్టరండి, పలానా ఫుడ్ పట్టరండి, పలానాది పట్టరండి అంటే గీకుతూ ఉంటాడు. ఎన్నిసార్లు గీకుతాడు? ఆ అందులో డబ్బులు వచ్చే వరకు గీకుతారు.
ఆ గీకేగా డబ్బులు అయిపోతాయి. అప్పుడు మొత్తం ప్యాక్ చేసి మనల్ని కూడా బయటికి గంటేస్తారు అంతే. వాళ్ళు నువ్వెంత గొప్పవాడు కానివ్వండి, నువ్వు ఏదైనా కాని, ఇక్కడ ఇండియాలో నువ్వు ఎంత గొప్పవాడువైనా సరే అక్కడ డబ్బులు లేకపోతే నీ గతి అదో గతే కదా. అదే విధంగా స్వర్గాది లోకాల్లో కూడా ఏ లోకమైనా కానివ్వండి, మన దగ్గర పుణ్యం క్షీణించిపోయిందంటే క్షీణే పుణ్యమస్యలోకే గెంటేస్తారంతే. మామూలుగా అయిపోయింది దా నీ తినేసి వస్తాను, ఈ అమృతం తాగేసి వస్తాను. అలా ఏం కుదరదు, గిన్నెతో సహా లాక్కుని బయటకు గెంటుతారు. అందుకని నిజానికి ఈ స్వర్గాది లోకాలు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ మన కథల్లోనే. స్వర్గం ఉందా అంటే మాకు తెలియదండి, కథలో చదువుకున్నామండి. వైకుంఠం ఉందా అంటే ఫలానా పురాణంలో చదువుకున్నామండి. కైలాసం ఉందా అంటే శివ పురాణంలో చదువుకున్నామండి. మణిద్వీపం ఉందా అంటే ఫలానా పుస్తకంలో చదువుకున్నామండి. మనకు తెలీదు, ఎవరో చెప్పడమే. కానీ మనకి తెలిసింది ఏంటంటే జీవన్ముక్త స్థితి ఉందా అంటే దానికి 100 మంది సాక్షులు మీకు నిలబెడతాం. ఉన్నారా లేదా జీవన్ముక్త స్థితిలో ఉన్నవాళ్ళు? ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మనకి ప్రత్యక్ష సాక్షులు ముఖ్యమా లేదంటే వేరేది ఏదన్నా ముఖ్యమా? మనకి ప్రత్యక్ష సాక్షులు ముఖ్యం. ఎందుకంటే స్వర్గాది లోకాలు ఉన్నాయో లేవో మనకు తెలియనప్పుడు వాటి మీద మనం ఆశ ఎలా పెట్టుకుంటాం? తెలియని విషయం గురించి మనం ఎలా నమ్మగలం? కానీ అవి ఉన్నాయి అనుకుని మనం నిష్కామ కర్మగా మనం చేయడం మంచి విషయమే. కానీ అది శృతి మించకుండా ఉండాలి. ఏదైనా సరే భక్తి ఎప్పుడూ కూడా శృతి మించకూడదు. అది నిష్కామంగా చేయడం మనం అలవాటు చేసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 3 వేదాల యందు తెలపబడిన వాడు ఈశ్వరుడే అయినప్పటికీ కూడా హృదయం అన్నారు. అది నీ మనసులోనే నువ్వు తెలుసుకో అని చెప్పి, నీ అందే ఉన్నది మనస్సులో ఉన్న ఆ ఈశ్వరుణ్ణి నువ్వు హృదయం, మనసు చేత తెలియబడేవాడు, మనసులో ఉన్నవాడు. అందుకని త్రయీవేద్యం హృద్యం, త్రయీవేద్యం అన్నారే గాని వెంటనే హృదయం అన్నారు, ఇంకేమనలేదు. 3 వేదాల ద్వారా తెలిసినప్పటికీ కూడా మనసు యందు ఉన్న వాడిని నువ్వు తెలుసుకో. అది మనసు యందే ఉన్నాడు, మనసు ద్వారానే తెలుస్తాడు. ఇంకో మార్గం లేదు. ఇంకో మార్గం లేదా అంటే లేననే లేదు. ఎందుకంటే ప్రతిదానికి బెటర్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఇది కాకపోతే అదెండని. కానీ ఇక్కడ భగవంతుని తెలుసుకోవడానికి 2-3 ఆప్షన్స్ ఉండవు. ఒకటే ఆప్షన్, మనసు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అందుకనే త్రయీవేద్యం హృదయం త్రిపురహర మాధ్యం అన్నారు. త్రిపుర హరుడట, ఆయన చేసే గొప్ప పనుల్లో ఇదొకటి. త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అని చెప్పి ఈ లౌకికంగా అర్థం వచ్చినప్పటికీ కూడా త్రిపురములు అంటే ఈ రాక్షసుడు ఏం చేశాడంటే 3 పురాలను కట్టాడు. ఆ కట్టిన పురాలు ఏంటంటే ఒకటి బంగారపురము, 2 వెండిపురము, ఒకటి ఇనుముతో చేసిన పురము ఒకటి. అయితే ఇందులో మనం తాత్విక రహస్యం తెలుసుకుంటే సత్వగుణ సంబంధమైన పురం, 2 రజోగుణం, 3 తమో గుణం. ఇనుము తమో గుణం అనమాట. అది ఇంకా దాంట్లో ఏ సారం అనేది ఉండదు. అది అయితే ఈ 3 పురాలు కట్టాడు. కథాపరంగా మనం చూసినప్పుడు ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు, తర్వాత ఆయన అనుగ్రహం వస్తుంది. అయితే ఈ 3 పురాలు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఒకే కక్షలోకి వచ్చాక వాటిని భస్మం చేసి చంపాలి, ఇది కోరిక అనమాట. అయితే 3 పురాలు సృష్టిస్తాడు. ఆయన తక్కువగా నువ్వు ఏవి వద్దు అంటావో అందులోంచే వస్తాడు ఈశ్వరుడు. కాబట్టి ఇది ఎప్పుడైతే ఆ 3 పురాలు అంటే అక్కడ ఆ 3 పురాలు ఉన్నాయి. మరి బంగారం, వెండి, ఇనుము అనుకున్నాం. మరి ఈ దేహంలో 3 పురాలు ఏంటండి అంటే సత్వ రజ తమో గుణాలు. ఎందుకంటే బంగారము అంటే ఇక్కడ రజోగుణము, సత్వగుణము అంటే వెండి, ఇనుము అంటే తమో గుణం. అయితే ఆ సత్వతమో గుణాలు 3 కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే సూక్ష్మ స్థూల కారణ శరీరాల మీద ఆధారపడి ఉంటాయి కదా. సూక్ష్మ శరీరంలో ఉన్నానండి అంటే తప్పు, కళలో ఉన్నాను, స్వప్నావస్థలో ఉన్నాను. నేను స్వప్నావస్థలో కళ్ళు మూసుకున్నాను, ఎక్కడికో గుడికి వెళ్ళాను, చక్కగా ప్రదక్షిణాలు చేశాను, ఇవన్నీ కూడా సత్వగుణ సంబంధమైనవి. లేదంటే కళ్ళలో ఉన్నాను, ఎవరినో కొట్టాను, లేదంటే ఎవరో పొగుడుతుంటే ఆనందపడిపోతున్నాను, లేదంటే ఏడుస్తున్నాను కళలో. ఈ 3 గుణాలు స్వప్నంలో కూడా ఉన్నాయి కదా. అదే విధంగా ఇది సూక్ష్మ శరీరం, స్వప్నం అంతా కూడా సూక్ష్మ శరీరం. మరి స్థూల శరీరం చక్కగా దేహేంద్రియాలన్నీ కనిపిస్తున్నాయి, ఇదంతా సూక్ష్మ శరీరం అన్నమయ్య కోసం. ఈ సబ్జెక్ట్ మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, దీన్నే విచారణ అంటారు. అయితే ఈ స్థూల శరీరంలో ఉన్న నేను అన్ని చూస్తున్నాను, అన్ని పట్టుకుంటున్నాను, అన్ని అర్థమవుతున్నాయి, లేదంటే కోపపడుతున్నాను, ఎవరన్నా మెచ్చుకుంటే ఆనందపడుతున్నాను, ఇక్కడ కూడా దుఃఖపడుతున్నాను, అన్ని ఉన్నాయి.
ఇది ఏంటంటే ఈ సత్వగుణ సంబంధమైనటువంటి సంబంధం. స్వప్నంలో ఉన్నది రజోగుణ సంబంధం. ఇంకా తమో గుణ సంబంధం గురించి మనం ఏం చెప్పుకోకూడదు. ఈ 3 గుణాలు ఈ 3 శరీరాల్లోనే ఉంటాయి. కానీ కారణ శరీరంలో ఏదైతే ఉందో ఆ సుషుప్త అవస్థ, ఆ అవస్థ అంతా ఆనందమయం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జ్ఞానికి ఆనందావస్థ అనుభవం అవుతుంది, అజ్ఞానికి ఆనందావస్థ ఉన్నా వాడికి తెలియదు కానీ వాడు సాక్షిగా ఉండి పడుకుని లేచిన తర్వాత ఏమంటాడంటే చాలా రోజుల తర్వాత హాయిగా పడుకున్నానండి అంటాడు. ఆ పడుకున్నానని చెప్పేవాడు ఎవడు? వాణ్ణి పట్టుకో అంటారు రమణులు. వాణ్ణి పట్టుకోవడం కోసమే మీరు వెళ్తున్నారు. వాణ్ణి పట్టుకుని రండి ఈశ్వరుడు దయ వల్ల. సరే, మంచిదే. అయితే ఈ విధంగా ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో సత్వ తమో రజోగుణాలు 3 కూడా ఈ సూక్ష్మ స్థూల కారణ శరీరాల మీద ఆధారపడి పనిచేసేస్తూ ఉంటాయి. ఈ సూక్ష్మ స్థూల శరీరాలు రెండింటికి కారణ శరీరమే కారణం, అంతే కదా. సూక్ష్మ శరీరం ఉండొచ్చు, స్థూల శరీరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కారణ శరీరం మాత్రం ఉంటుంది. అందుకనే దేని మీద కూడా వ్యామోహం పెట్టుకోవద్దంటారు. ఎందుకంటే ఏమండి మేము ఇవాళ గుడికి వెళ్ళడం వల్ల ఆనందాన్ని పొందుతున్నాం, లేదంటే నా భర్తతో ఉండడం వల్ల ఆనందాన్ని నేను పొందుతున్నాను, లేదంటే ఉపవాసాలు చేయడం వల్ల నేను ఆనందాన్ని పొందుతున్నాను, ఈ కారణం వల్ల నేను ఆనందాన్ని పొందుతాను అన్నప్పుడు బుద్ధి ఆయా వృత్తికి ఆ బ్రహ్మాకారత వృత్తి కాకుండా వస్తాకారత బుద్ధిలోకి బుద్ధి పరిపక్వత చెందిపోతుంది. అలా చెందిపోయినప్పుడు సూక్ష్మ స్థూల శరీరాలు పడిపోతే కారణ శరీరం ఏమవుతుందంటే నువ్వు దేని మీద దృష్టి పెట్టుకున్నావో దాని గుండా ప్రయాణం చేసేసి ఆయా జన్మలకి కారణమైపోతుంది కారణ శరీరం. అందుకనే మహాత్ములు సైతం వద్దర్రా వద్దర్రా భగవంతుడికి కూడా దూరంగా ఉండండి బాహ్యంగా అనడానికి కారణం, ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉంటే ఏమన్నా మహర్షులకి ఏమైనా ఇబ్బందా? నువ్వు నీ భార్యతో ఉంటే రమణులకి ఏమన్నా ఇబ్బందా? నువ్వేమన్నా ఉపవాసాలు చేస్తే శంకర్లకి ఏమన్నా ఇబ్బందా? ఎందుకని వద్దంటారంటే, అతి ఎందుకు వద్దంటారంటే అవి నీ జన్మ పరంపరలోకి లాక్కెళ్ళిపోతాయి. అందుకని నీకు పుణ్యం వద్దు, నీకు పాపం కూడా వద్దు బాబు. నువ్వు న్యూట్రల్ గా ఉండడం అలవాటు చేసుకో, ఎట్ ప్రెసెంట్ గా ఉండడం అలవాటు చేసుకో. ఆ చేసుకోవడం వల్ల ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా భస్మం చేసేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని కనుక్కోవడం కోసం నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పేసి అన్నారు. అటువంటి గొప్పవాడు ఉన్నాడు. మరి ఆయన ఎప్పుడు వాడండి అంటే ఏమంటున్నారంటే ఆద్యం అన్నారు. ఆయన ఎప్పుడు వాడు కాదండి, ఎప్పుడు వాడో ఆది నుంచి ఉన్నవాడు. ఆది నుంచి అంటే దానికి టైం పీరియడ్ ఏం ఉండదు, ఆది అనంతం అంతే. ఇక్కడ ఆత్మస్వరూపం అండి మేము అంటే మీరు ఎప్పుడండి అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంది, కానీ మీ ఆత్మకి డేట్ ఆఫ్ బర్త్ నేను అడిగాను అనుకోండి, మాత్రం మీరు అలా అడుగుతారు ఏంటి అని అంటారు మీరు. అందుకని ఇది ఎందుకంటే పుడుతూ చచ్చుతూ ఉంటూ ఆ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉంటుంది. దీనికి కూడా జీవుడికి దేవుడికి కూడా ఏజ్ అనేది లేదు, డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదు. ఈ జీవుడు ఎప్పుడైతే ఆ భగవంతుడు నేనే అని తెలుసుకుంటాడో ఆ బ్రహ్మాకార చిత్తంగా అదే మారిపోతుంది. అలా ఈ జీవుడే ఇక్కడ చూడండి, మీకు బాగా అర్థం కావాలంటే మనకి ఈ భృంగాలు ఉంటాయి కదా, పురుగులు ఉంటాయి. ఆ పురుగుని ఒక కీటకం పట్టుకొచ్చి గూట్లో పెడుతుంది, గూట్లో పెట్టి దాని చుట్టూ జుంకారం చేస్తూ ఉంటుంది. భ్రమరమేనా అంటారు, భ్రమర కీటక న్యాయం అంటారు. ఈ భ్రమర కీటక న్యాయంలో ఏమవుతుందంటే ఒక మట్టి గూడు పెడుతుంది, ఆ భ్రమరం పెట్టి పచ్చగా ఉన్న పురుగునండి, దీనికి దానికి అసలు సంబంధమే ఉండదు, దాన్ని తీసుకొచ్చి ఈ మట్టి గూట్లో పెట్టి దాంట్లో కూరి అది బయటికి రాకుండా దాని చుట్టూ తిరుగుతూ ఒక్క నిమిషం మన చెవుల్లో దోమ సౌండ్ చేస్తుంటే మనతో ఎంత ఇరిటేటింగ్ గా ఉంటది, ఎంత విసుగ్గా ఉంటది మనకి. అలాంటిది ఆ గూట్లో దాన్ని పెట్టి ఆ గూటి ముందు చిన్న ద్వారం ఉంటది, ఆ ద్వారం ముందు జీ అని అరుస్తూ ఉంటుందండి. అరుస్తూ ఉంటే లోపల ఉన్నదానికి నరాలు చుట్టుకుపోతూ ఉంటాయి, ఇంకా అలిసిపోతుంది, ఇంకా దానికి అంటూ పంతూ ఉంటుందండి, ఆ జీ అని అంటూనే ఉంటుంది. దీనికి నీరసం వచ్చి లోపల ఉన్నదానికి తబ్బిబ్బు అయిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. పడిపోతే ఇది అందులోకి చూసి పడుకున్నావా అని చెప్పి మళ్ళీ కొట్టి మళ్ళీ జీ అని సౌండ్ చేస్తుందండి. పాపం అందులో ఉన్న దాని పరిస్థితి ఏమైపోతుందంటే దానికి ఇంకా ఏం పనిచేయదు.
అది విని 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 దానికి రెక్కలు తొడుక్కుని దీనికిలా మారిపోద్ది కొన్ని రోజులకి. ఆ దానికి దీనికి సంబంధం ఏమన్నా, అది భ్రమరము, ఇది కీటకము. భ్రమర కీటక న్యాయం అంటే ఇదే అనమాట. అదే విధంగా మనము జీవుడు, ఆయన భగవంతుడు. మనకి ఆయనకి ఏం తేడా ఉంది? చాలా తేడా ఉంది కదండి. ఆయన నిర్వికారుడు, నిరాకారుడు, శుద్ధ బుద్ధ నిర్వజ్యం అని చెప్పి మనం అంటాం. కానీ మనము అజ్ఞానంతో ఉన్నాం. మనకి ఆయనకి ఎలా ఈ పొత్తు కుదురుతుంది అన్నప్పుడు ఈ భ్రమర కీటక న్యాయాన్ని మహాత్ములు చెప్తారు. మనం ఎంతసేపు గురువు దగ్గర కూర్చుని మనం అలా వింటూ శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మన స్పృహ తప్పి పడిపోయినప్పుడు, మన అజ్ఞానంలో పడిపోయినప్పుడు గురువు ఆ కీటకం ఎలా అయితే ముక్కుతో పొడుస్తుందో, గురువు కూడా మనల్ని ఓ మొట్టిగా వేస్తే మనకి ఆ నిజమే కదా అనిపిస్తుంది. లేదంటే మనం వినం. అలా ఇది కూడా ఎప్పుడైతే భ్రమణం అయిపోద్ది, ఇందులో ఉన్న ఈ గూట్లో ఉన్న పక్షి కూడా, ఈ పురుగు కూడా అయిపోయి సేమ్ అదే సిచ్యువేషన్, అది అయిపోయింది, అదేం ఊరుకుంటుందా, మళ్ళీ ఇంకో పురుగు తెచ్చుకుంటది, అదో గూడు కడుతుంది. ఈ సమాజంలో గురువులందరూ కూడా వాళ్ళు ఆ జీవన్ముక్త స్థితిని అనుభవించి తనలాగే ఆ ఆనంద స్థితిలో అందరూ ఉండాలి అని చెప్పి, ఈ సంసారంలో ఎవరు ఇబ్బంది పడకూడదని అనేక మంది శిష్యులకి బోధ చేసి కొంతమంది మౌనంగా కొంతమంది ఉండి ఉద్ధరించడానికి కారణాలు అదే. ఆ విధంగా భగవంతుడుగా మనం మారిపోవాలి అంటే నిరంతరము ప్రాథమిక స్థాయి నుంచి, మనం అనుకుంటున్నాం నిజానికి భక్తిలో ప్రాథమిక స్థాయిలు, మాధ్యమిక స్థాయిలు, ఉత్తమోత్తమ స్థాయిలు లేవండి. ఉన్నది ఒక్కటే జ్ఞానము. ఆ ఏ పని చేసినా జ్ఞాన దిశగా ఎదగాలి అంతే తప్ప ఎవరో అన్నారని చెప్పేసి మనకి తెలియకపోయినా సరే ఇది ప్రాథమిక స్థాయి అండి, కర్మకాండ. ఈ పూజ ఏదైతే ఉందో అది ప్రాథమిక స్థాయి అండి అని చెప్పి మనం ఏనాడు మనం మాట్లాడకూడదు. ఆ విధంగా మనం ముందుకు వెళ్లాల్సిందే. ఆ విధంగా ఎప్పుడైతే మనం వెళ్ళామో ఆ త్రిపురాలు ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో, స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా హరుడు హరించేస్తాడు. వాడు ఆదిలో ఉన్నవాడు. ఇంకేమంటున్నారంటే త్రినయనం అన్నారు. ఆయనకున్న ఆ స్వరూపాన్ని గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ స్వరూపాన్ని నువ్వు చూసి మహాశివుడు ఎంత బాగున్నాడో, జటాజూటధారి అయి ఉన్నారు, 3 కన్నులు కలిగి ఉన్నాడు, తెల్లని వాడు, సర్పాలు ధరించాడు. అబ్బో ఎంత అందమైన రూపం, బాగుంది. సగుణ రూపం చాలా బాగుంది. ఆ సగుణ రూపంలో ఉన్న దాగి ఉన్న రహస్యాన్ని మనం పట్టుకోవడం కోసమే ఈ రోజు మనం ఇలా కూర్చున్నాం. అయితే ఆయనకున్న త్రినయనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి 3 కన్నుల వాడు. అయితే ఆ 3 కన్నులు ఏంటంటే, ఒకటి సూర్య చంద్ర అగ్నినేత్రాలు. అయితే ఈ సూర్యచంద్ర అగ్నినేత్రాలు ఇవి మన పోషణ కోసం ఉన్నాయి. సూర్యనేత్రం మన చర్మాన్ని కాపాడుతూ ఉంటుంది. ఆ చంద్రనేత్రం ఏదైతే ఉందో మన మనస్సునికి కాపాడుతూ ఉంటుంది. అగ్నినేత్రం వాక్కుని కాపాడుతూ ఉంటుంది. ఈ 3 ఆ పరమేశ్వరుడు ఇచ్చిన పోషకాలకి గుర్తులు. వీటిని మనం ఎలా వాడుకోవాలండి? శరీరం కలు ధర్మ సాధనం అంటారు కదా. మరి శరీరాన్ని నువ్వు పాడు చేసుకుని సాధన ఏం చేస్తావు నువ్వు? 1 శరీరాన్ని పాడు చేసుకోకూడదు, 2 మనసుని పాడు చేసుకోకూడదు, 3 వాక్కుని వృధా చేసుకోకూడదు. ఈ 3 మనకి భగవంతుడు ఇచ్చాడు. ఇవి ఇవ్వబడ్డాయి. లేదంటే మనం తయారు చేసుకున్నామా? లోపల కడుపులో కూర్చుని ఇది చర్మాన్ని నేను కుట్టుకుంటున్నాను, మనం కుట్టుకుంటే ఇవి ఇలా వచ్చాయా? నిజంగా చిన్మయానంద స్వామి వారు అంటారు, భగవంతుణ్ణి మించిన ప్యాకర్ ఎవ్వరూ లేరట. ప్యాకింగ్ చేస్తూ ఉంటారు కదా ప్యాకర్స్. నిజానికి మనం ఒకసారి ఆలోచించుకున్నామంటే దీంట్లో 80% ఎంతో 90% నీరు ఉంది అనుకుందాం. రక్తం, చీము, నెత్తురు ఇవన్నీ ఉన్నాయి. ఏదన్నా బయటకు వస్తుందండి? ఇందులోంచి ఏదైనా బయటకు కారుతుందా? ఒక చిన్న కన్నం పడింది అనుకోండి, 2 నిమిషాలు మనం గట్టిగా పట్టుకుంటే ఆగుతుంది. ఆ సిస్టమ్ భగవంతుడు ఇందులో పెట్టాడు. కానీ చూడండి, ఈ ఇంత ప్యాక్ చేసిన వాడు ఇందులో చిన్న దెబ్బ తగిలి ఈ ఎముక బయటకు వచ్చిందంటే పక్కన వాడికి గొలు తిరిగిపోతాయి. అంత భయంకరంగా లోపల మన చర్మాన్ని మనం చూసుకోలేం. అందుకనే ఎవరికైనా ఆపరేషన్ చేస్తే నాదే కదండి, నా ఆపరేషన్ కదండి, మత్తిచ్చేసి మీరు చేసేసుకోండి, నేను చూస్తూ ఉంటా అన్నాను అనుకోండి, మన శరీరాన్ని మనం చూసుకోగలమా? అంత భయంకరమైన శరీరం మనది. దాన్ని చూసుకుని నువ్వు భయపడతావురా అని చెప్పి చక్కగా నీట్ గా క్లీన్ కట్ గా చేసేసాడు. అది స్ప్రెడ్ అవుతూ ఉంటది, సన్నబడుతూ ఉంటది. దాన్ని ఏమంటారు, అది ఎలాగైనా మౌల్డ్ చేసుకుంటూ ఉంటది స్కిన్. అటువంటి గొప్ప ప్యాకింగ్ భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ ప్యాకింగ్ ఇచ్చిన భగవంతుడి కన్నా ప్యాకర్ ఎవరున్నాడండి అసలు? ఆ శంకర్లు గాని, చిన్మయానంద స్వామి వారు కానీ ఇలాంటివన్నీ మనం విచారణ చెయ్యాలి.
ఇంత గొప్పవాడివి ఎక్కడో ఉండి అన్ని చేయలేదు ఆయన, మనలో ఉండే మనల్ని చెక్కేశాడు. కాబట్టి మనం మాతో ఉండి ఆయన కనుక్కోవడం మన యొక్క ప్రథమ లక్ష్యం. పురుషుడిగా పుట్టిన వాడు, పురుషుడిగా అంటే జీవుడు, జీవుడిగా పుట్టిన వాడి యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే నేను ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను నేను ఎలా తెలుసుకోవాలి, నేను ఏది వృధా చేస్తున్నాను. ప్రతి విషయాన్ని మనం అనుకుంటాం. చిన్న అన్నం మెతుకు వృధా అయిపోయింది అనుకోండి, భగవంతుడికి కోప్పడతాడు, అన్నం వదలొద్దంటాం. కానీ మనం ఈ రోజు అన్నమే కాదు, కాలాన్ని కూడా మనం వృధా చేస్తాం. ఎందుకంటే కాలస్వరూపుడు ఈశ్వరుడు. మనం కాలాన్ని కూడా వృధా చేయకుండా ఆ కాలస్వరూపుడిగా ఉన్నవాడిని కనుక్కునే ప్రయత్నం లోపలికి చెయ్యాలి, బయటికి కాదు. అయితే ఆ విధంగా ఉన్న ఈశ్వరుడు త్రినయనుడు, ఆయన మనలోనే ఉన్నాడు. అయితే జటాభారోధారం అన్నారు. ఆ యొక్క జటాజూటం ఎలా ఉందంటే భారం, చాలా భారం, అంటే పెద్దగా ఉందట. అది దేనికి సంకేతము అంటే అనంత ఆకాశానికి సంకేతం. అది ఆ జటాభారం అంటే ఒక మనకి ఈశ్వరుడిలో ఏ అంగాన్ని చూసినా అది మనుషులకు ఉపయోగాన్ని ఇచ్చేదై ఉంటుంది. అంత జటాజూటం ఎందుకు ఉందండి అంటే అదిగో పైనుంచి గంగ పడుతుందండి, ఆ గంగ నుంచి సమస్త జగత్తుని కాపాడడం కోసం ఒక్కసారిగా జటాజూటాన్ని తపస్సు అంటే చేశాడు. తపస్సు ఫలించింది గాని ఆవుణ్ణి అరికట్టడం ఆయన తరమా? ఎవరు వారు? గంగ కోసం తపస్సు చేసింది ఎవరు? ఆ భగీరథుడు ఎంత తపస్సు చేశాడండి. ఆ తపస్సు తట్టుకోలేక ఆ అమ్మవారు పైనుంచి వచ్చేస్తుంటే ఓ పరుగు పెట్టాడు. పరుగు పెడితే నేను నిన్ను తట్టుకోలేకపోతున్నానంటే మళ్ళీ ఈశ్వరుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేస్తూనే ఉండాలి. ఈ అనుగ్రహం అనేది ఈశ్వరుడు ఇస్తాడు తప్పకుండా. దానికోసం మనం ఎదురు చూడడమే. మన వంతు ప్రయత్నం ఏంటంటే తపస్సు చేయడం, తప్పించిపోవడమే తప్ప అంతకు మించి తపస్సులు చేసి శరీరాన్ని గాని, మనసును గాని, వాక్కుని గాని మనం అనవసరంగా పాడు చేసుకోకూడదు ఎప్పుడూ కూడా. అయితే విధంగా ఆ ఆకాశానికి సూచనగా ఈ జటాభారోధారం అన్నారు శంకరులు. ఇంకేమంటున్నారంటే చలదురగహారం అన్నారు. ఆయనట జటాజూటం చాలా మనం ఎంతో కూడా ఒకసారి ఊహించుకోవాలన్నమాట. ఇది ఒక సగుణ రూప జ్ఞానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు శంకర్లు. అంత భారీ జటాజూటాన్ని ధరించి అటోకాలు ఇటోకాలు పెట్టి నడుము మీద చేతి పెట్టుకుని చెయ్యి పెట్టుకుని ఆ నిలబడ్డ స్వరూపం ఎంత అద్భుతమైన స్వరూపం అండి. ఇది ఎక్కడికి వెళ్తే మనం చూడగలం చెప్పండి? ఇది మనసులోనే ధ్యానించవలసిన అద్భుత శరీరం ఆయన. అంతేకాదు ఆ జటాజూటాన్నే కాదట, చల దురగహారం అన్నారు. ఆయన ధరించేటట కొన్ని ఆభరణాలు అవి ఎలా ఉన్నాయట, కదులుతూ ఉన్నాయట సర్పాలు. అవి ఎక్కడ ఉంటాయండి? మనమంటే ఏదో హారం పెట్టుకున్నాం, ఏదో గొలుసు వేసుకున్నాం అనుకోండి, అవి జడ పదార్థాలు, ఎలా పడితే అలాగే ఉంటాయి, ఎలా పెడితే అలాగే ఉంటాయి. కానీ ఈయన ధరించిన హారాలు అవి కాదుగా, పాములనే హారాలుగా ధరించిన వాడు. ఇక్కడ పాములు అంటే కాలం, పామును కాలానికి స్వరూపంగా ధరించాడు ఆయన, కాలస్వరూపుడు కాబట్టి. చూడండి, కాలానికి అందరూ ఆహారం అయిపోతారు. కాలంలో ఉండి అమ్మయ్య అనుకున్న వాడు ఎవడూ లేరండి. కాలంతో ప్రతిదీ కొట్టుకుపోవలసిందే. అయితే ఆ కాలాన్ని హారంగా వేసుకున్న వాడు, కాలానికి మనం ఆహారం అయితే కాలాన్నే హారంగా ధరించిన వాడు ఆ పరమశివుడు. అటువంటి పరమశివుడిని మనం నమస్కారం చేసుకుంటూ మృగధరం అన్నారు. ఆయన ఎలా ఉన్నాడట? పామును హారంగా ధరించాడు. మృగధరము అంటే జింక యొక్క దాని యొక్క ముఖం ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ఉన్నాడు. ఈ స్వరూపం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే శ్రీశైల క్షేత్రంలో మనకు కనిపిస్తుంది. శ్రీశైల క్షేత్రంలో మనకి ఊరేగింపే ఉత్సవ విగ్రహాలలో ఈ యొక్క మూర్తి మనకి కనిపిస్తుంది. ఆ మూర్తి చూసే ఆయన ఇది రాశారనమాట. ఆ మృగము యొక్క దాన్ని పట్టుకుని ఆయన ఉన్నాడు. ఇంకా మహాదేవం దేవం అన్నారు. ఆయనక మహాదేవం అంటే చిత్ స్వరూపం. మహాదేవము అంటే చిత్ స్వరూపము, దేవం ప్రకాశ స్వరూపం ఆయన. అంతే తప్ప అదేంటండి ఇప్పుడు దాకా సగుణాన్ని చెప్పి మళ్ళీ అంటనే నిర్గుణానికి వచ్చేసారు శంకరులు. అంతేకాదు మహాదేవం దేవం అంటే దేవతలకు కూడా ఆయన దేవుడు. మహాదేవం అంటే ప్రకాశ స్వరూపుడు, చిత్ స్వరూపుడు. ఏకో దేవ జీవో గూఢ అంటారు. ప్రతి దేవతలోని కూడా, ప్రతి జీవుల్లో కూడా ఆయన చిత్ స్వరూపంగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే ఈ రోజు మనం కూర్చుని ఉన్నాం. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ప్రతి జీవుడిలోని, ప్రతి దేవుడిలోని ఆయన చిత్ స్వరూపంగా ఉన్నాడు, ప్రకాశ స్వరూపుడుగా ఉన్నారు అని చెప్పి
మై సదయ భావం పశుపతిం, నన్ను దయతో చూడవయ్యా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. పశుపతిం, పశుపతిం అంటే బ్రహ్మాండాలు ఉంటాయి మనకి, 14 బ్రహ్మాండాలు. 14 బ్రహ్మాండాల్లో బ్రహ్మ నుంచి ఈ భూమి వరకు, అంటే ఆ బ్రహ్మ పర్యంతం, పిపీలకాది ఆ బ్రహ్మ పర్యంతము కూడా అందరూ పశువులే. ఎవరైతే ఒక పదవికి గాని లేదంటే ఒక వ్యవస్థకి గాని ఎవరైతే కట్టుబడిపోయి ఉంటారో వాళ్ళందరూ కూడా పశుప్రాయంలో ఉన్నవాళ్ళే. మనము కూడా ఒక అజ్ఞానం అనే దానికి కట్టుబడిపోయాం, అదే నిజం అనుకుంటున్నాం, అది మనల్ని గట్టెక్కిస్తుంది అనే భావనలో కూడా మనం ఉండిపోయాం. అందుకని ఈ పశువులు, ఈ 14 భువనాల్లో ఉండే పశువులను ఎవడైతే కాపాడుతున్నాడో వాడు పతి. ఒక పశువుల మంద వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోతుంది అంటే దాని వెనకాల ఎవడో ఉన్నాడనే కదా. ఊరికే వెళ్ళిపోతాయా? ఎవడో ఉన్నాడు, వాటిని అన్నింటినీ మేపుతున్నాడు, తీసుకువెళ్తున్నాడు. ఈ 14 భువనాల్లో ఉండే దేవదేవులు ఎవరైతే ఉన్నారో, దేవతలు ఎవరైతే ఉన్నారో, పశుపక్షాదులు భూమి మీద ఏవైతే ఉన్నాయో, రాక్షసులు ఏవైతే పాతాళ లోకంలో రాక్షసాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకడు ఉన్నాడండి, వాడు పశుపతి. అయితే ఈ పశువు అనే మాటని ఎందుకు ఇక్కడ శంకరులు వేశారు అంటే, ఆ పశుత్వాన్ని పోగొట్టు, నాలో ఉన్న పశుత్వాన్ని నువ్వు పోగొట్టి ఆ దైవత్వాన్ని ఇవ్వి అని చెప్పడం కోసం పశుపతి అని చెప్పేసి మనం ఒప్పుకోవాలండి. మేమందరం కూడా పశుత్వంతో ఉన్నాము, ఆ పశుత్వాన్ని పోగొట్టాలి. ఎందుకంటే నేను పశువులన్న విషయం కూడా నాకు తెలియదు, నేను బతుకుతున్న బతుకేదో నేను గొప్పగా నేను అనేసుకుంటున్నాను. దాన్ని కూడా నువ్వు తీసేసే, ఆ సత్వ రజ తమో గుణాలను తీసేసే, సూక్ష్మ కారణ జరీనాలను నువ్వు తీసేసే. ఎందుకంటే నువ్వు తప్ప ఇంకెవరూ లేదు, నువ్వు పతివి. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? నువ్వు నన్ను నదికి తీసుకెళ్తావా, లేదంటే గడ్డి మేయడానికి తీసుకెళ్తావా, లేదా కట్టి పాడేస్తావా? నువ్వు చెయ్యి, ఏం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నారు శంకరులు. అంతటి వాడు నేను పశుపతి, నేను పశువుని నువ్వు పతివి అంటున్నారంటే మనబోటి వాళ్ళం ఎంతటి వాళ్ళమండి. అదే ఇక్కడ చెప్తున్నారు. చితాలంబం శాంబం, చిత్ స్వరూపమైన ప్రకాశ స్వరూపం. ఎప్పుడు ఆయన ఒక విగ్రహాన్ని మనం చూసిన, ధ్యానంలో మనం చూసిన, ధ్యానంలో చూడడం అంటే కనపడతాడా? ఊహించుకోవడమే కదా జ్ఞాన స్వరూపం అంటే. ఎక్కడ చూసినా చిత్ స్వరూపంతోనే ఉంటాడు ఆయన, నవ్వుతూనే ఉంటాడు. శాంబం అన్నారు, అమ్మవారి సమేతంగానే ఉంటారు. సాంబహ అంటే ఉమా సహిత అంబ సహిత శివుడు అన్నమాట. ఆ సాంబ స్వరూపాన్ని నేను ధ్యానిస్తున్నాను. శివమతి విడంబం, నువ్వు అన్ని చూస్తూ ఉంటాడటండి ఈయన. ఆయన ఇందాక మనం అనుకున్నాం కదా, సర్వదేవేషు గూఢ అనుకున్నాం. ఏకో దేవ సర్వజీవేషు గూఢ, లేదంటే దేవేషు గూఢ. ఎక్కడుండి చూస్తాడండి? కైలాసం నుంచి చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావా కాదు కాదు, నీలో ఉండి. చితాలంబం శాంబం విడంబం అన్నారు, నీలో ఉండే నువ్వేం చేస్తున్నావో చూస్తున్నవాడన్నమాట. అటువంటి స్వామిని హృది భజే, హృదయం నందు నేను భజిస్తూ ఉంటాను. హృదయం నందు ఎక్కడికో వెళ్ళి నేను చెయ్యను. ఎందుకంటే ఎక్కడికో కళ్ళిచ్చాం, కాళ్ళిచ్చాం, ఇంద్రియాలన్నీ ఇచ్చాం వెళ్ళడానికే, అది వెళ్ళి వచ్చేయడానికే కానీ విహారయాత్రకి వెళ్ళడానికి కాదు. విహారయాత్రకి వెళ్ళావనుకోండి 100 సార్లు వెళ్తావు, ఒక్కసారి నీ స్వరూపం చూసి ఆ ఆనందాన్ని అనుభవించాక నువ్వు మళ్ళీ వెళ్ళావు. 2 సార్లు 3 సార్లు. నిజానికి ఒకప్పుడు కాశీ వెళ్ళాలంటే కాశీ వెళ్ళిన వాడు వెనక్కి వచ్చేవాడు కాదండి, రానని చెప్పేసి వాడు వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయేవారు. ఈ రోజు పాలు తోడు పెట్టుకుని కాశీకి వెళ్ళి వచ్చాక పెరుగన్నం తినే వాళ్ళం ఎక్కువైపోయాం. అంటే వెళ్తాం వస్తాం. ఈ వెళ్ళి రావడాలు ఏమిటి అసలు? ఎన్నిసార్లు వెళ్తాం, ఎన్నిసార్లు వస్తాం? అంటే వెళ్ళిన ఒక్కసారి కూడా నీకు చిత్తశుద్ధి కలగట్లేదా? ఒక్కసారి కూడా అక్కడ నీకు ఉండిపోవాలని అనిపించట్లేదా? మనిషి అన్న వాడికి ఆ ఉద్దేశం రావాలి. లేదంటే వెళ్ళి వచ్చిన తర్వాత ఆ స్వరూపాన్ని మనసులో నిలుపుకొని పదే స్మరణ, హృది భజే అన్నారు. ఆ హృదయంలో స్మరించుకోవాలి తప్ప అస్తమానకు ఇప్పుడు తీర్థయాత్రలు చేసి, నేను ఈ సంవత్సరం అండి అరుణాచలం 4 సార్లు వెళ్ళానండి, ఏమైంది? నీ వల్ల వాళ్ళకి ఇబ్బందిరా, నీ వల్ల సాధన చేసే వాళ్ళకి ఇబ్బంది, సమాజానికి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. 4 సార్లు వెళ్ళా, ఏమైంది? నేను ఈ సంవత్సరం అండి తిరుపతి వెళ్ళానండి, సంవత్సరం వెళ్తానండి. లేదంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు కల్లో కనిపించి రావా అని అడిగాడండి. వెంకటేశ్వర స్వామి పనేమీ లేదా, రావా అని అడిగాడా? ఉండిపో అనలేదా? ఉండిపో అన్నాడని మాత్రం ఎవరు అనరు, రాలేదా అన్నాడంటారు. ఎందుకంటే వీడి మనసులో అదే ఉద్దేశం, వెళ్ళలేదు అన్న భావన ఉండిపోయింది.
వెళ్ళలేదే కనిపిస్తాడు. ఉండిపో అన్నాడని ఎవరన్నా అన్నారా? వెంకటేశ్వర స్వామి కనిపించాడు, అరుణాచలేశ్వరుడు కనిపించాడు, రమణులు ఉండిపోయారు కదా నువ్వు కూడా ఉండిపో అని ఎవరు కల్లో అనలేదండి. ఎందుకంటే మన యొక్క భావనే మన కళలో కనిపిస్తుందని చెప్పి, ఇది నేను నా సొంత మాట కాదు, మాండోక్య ఉపనిషత్తులో శంకరులే రాశారు. కళలో వచ్చే విషయాలన్నీ కూడా బాహ్యంలో ఉన్న విషయాలే కళలోకి వస్తాయి, లేదంటే రానే రావు. కాబట్టి ఈ ఈ వీటిని ఏమంటారంటే ఆడంబరపు మాటలు, ఆడంబరపు పూజలు, హంగు చేసే భక్తి మనకొద్దు. అలాంటి భక్తి వద్దు. ఎందుకంటే విడంబం. ఆయన ఎక్కడున్నాడండి? అన్ని లోపల ఉండి చూస్తూ ఉంటాడు. ఆయన కూడా ఇప్పుడు మనం ఎలా నవ్వుకున్నాం నీ వేషాలు రా అని చెప్పి ఆయన నవ్వుకుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలా చెయ్యకూడదు. ఒక యాత్రకి వెళ్ళావా, మంచిది, రా, వచ్చే, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ రా. కానీ పని కట్టుకొని ప్రతి సంవత్సరం వెళ్తా, ప్రతి నెలకొకసారి వెళ్ళపోతే నా మీద ఆయన బెంగ పెట్టుకుంటాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పి దానికి భక్తి అనే మందు ఎవ్వరూ కూడా రాయొద్దు. ఎందుకంటే సాధన కోసం వెళ్ళు, అక్కడ ఉండురా. అంతేకాకుండా ఏదో నెల నెలా చీటీ కట్టినట్టుగా చీటీ వ్యాపారం చెయ్యొద్దు భక్తి అనే పేరుతో అని చెప్పి నేను చెప్పట్లేదండి, శంకరులు చెప్తున్నారు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. నేను మంచి కథ చెప్దాం అనుకున్నాను. టైం ఎంత అయింది అసలు? 7:20 అయిందా? అయితే నిరంతరం హృదయ భజ అన్నారు కదా. నిరంతరం హృదయంలో భజించాలి అంటే ఎలా భజిస్తామండి? ఎలా భరించాలి? ముందు నన్ను భరించగలరా ఆయన? ఎందుకంటే నాలో అనేక ఆలోచనలు ఉన్నాయి ముందు అని చెప్పి మనం భగవంతుణ్ణి స్మరించుకోవాలంటే ఒక్కటే దారి. ముందు శ్లోకంలో మనకి శంకర్లు చెప్పారు, అదే చరిత్ర అన్నారు. ఎంతసేపు ఆయన మహత్యాన్ని స్మరణ చేసుకోవాలి. అలా స్మరించుకుంటేనే ఆ హృదయంలో మనం భజించగలం. దానికే శివపురాణంలో ఒక అద్భుతమైన కథ చెప్తూ ఉంటారు. హృదయ భజ అన్న మాటకి చెప్తున్నాను అన్నమాట. చెంచుల అని చెప్పి ఒక అమ్మాయి ఉండేది. ఆయనకి బిందువుడు అనే, ఆ అమ్మాయికి బిందువుడు అనే భర్త ఉండేవాడు. ఇద్దరు కూడా. ఈ బిందువుడు ఎలాంటి వాడు అంటే పరమ నిష్ఠూరుడు అన్నమాట. శ్రీలోలుడు, మద్యపాన పరుడు. అయితే అన్నాన్ని కూడా ఆకలేస్తే ఎడం చేత్తో తినే రకం, లేదంటే నిలబడి తినే రకం, లేదంటే మంచం మీద కూర్చొని తినడం, దుర్భాషలాడడం. అవతల వ్యక్తి మంచివాడా చెడువాడా విషయం పక్కన పెట్టి, ఎవరైనా మంచి వాళ్ళు కనిపిస్తే వాళ్ళు చేసే మంచి పనుని పక్కన పెట్టి, వీడా అండి ఒకప్పుడు అలా అండి, ఇప్పుడు ఏదో మంచోడు అయిపోయాడు కానివ్వండి, మన సమాజంలో ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇలా దుర్భాషలాడడం. అవతల వాళ్ళు మంచివాడా చెడువాడా మనకు అనవసరం. నువ్వు వాడిని డిసైడ్ చెయ్యొద్దు. వాడిని నువ్వు ఇలాంటి వాడిని నువ్వు చెప్పద్దు. ఎందుకంటే ఈశ్వరుడికి ఇలాంటివి ఏనాడూ ఇష్టం ఉండదు. ఆయనంటే మనకి ఇష్టమే. ఆయనకి ఎలా ఉంటే మన ఇష్టమో మనం అలా ప్రవర్తించడమే భక్తుడి యొక్క లక్షణం. అలా మనం ఉండగలగాలి. అందుకని ఇతగాడు ఏవైతే చేయకూడదో అన్ని అకృత్యాలు చేసేస్తున్నాడు. భార్య మంచిదే. అయితే కొన్నాళ్ళకి ఏమైందంటే ఈ యొక్క భర్తతో జీవించడం వల్ల ఈవిడకు కూడా లక్షణాలు వచ్చేసాయి. ఈవిడ కూడా చెడ్డదైపోయింది. కొన్నాళ్ళు గడిచింది. ఇతగాడు మరణించాడు. మరణించి చేసేదేమీ లేక ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ ఊరిలో ఉన్న వాళ్ళ కొంతమంది ఆడవాళ్ళందరూ కూడా విహారయాత్రకు అని చెప్పేసి గోకర్ణం వెళ్ళారట. విహారయాత్రకి గోకర్ణం వెళ్ళారు. చూడండి, చెడులో కూడా మంచి అంటే ఇదే. అయితే ఈవిడ కూడా అనేక యాత్రలు చేసింది, స్నేహితులతో వెళ్ళింది, అటెళ్ళింది ఇటెళ్ళింది. గోకర్ణం వెళ్ళిన తర్వాత ఆ గోకర్ణ క్షేత్రంలో ఇలాగే శివపురాణం గురించి ఒక మహాత్ములు ప్రవచనం చెప్తున్నారు. ప్రవచనం చెప్తే కూడా వెళ్ళిన స్నేహితురాళ్ళందరూ అన్నారు, మనం విందామని. కొంతమంది ఎందుకులే భోజనం టైం అయిపోయింది, సెల్ ఫోన్ లో కూడా వస్తున్నాయిగా అన్నది ఒక అమ్మగారు అంది. చదువుకుందాం లేవే అని ఒక అమ్మగారు అంది. ఇవన్నీ వల్ల మీరు వెళ్ళండి, నేను గురుముఖత విన్న దానికి మనసు పట్టుకుంటుంది. ఎందుకంటే యూట్యూబ్ లో వినేటప్పుడు మనం ఉన్న అవస్థ వేరు, కూర్చుని మఠం వేసుకుని గురువు ముఖంలో కళ్ళు పెట్టి వినాలని చెప్పి మా గురువు గారు చెప్పేవారు. ఎందుకంటే ఆ విద్య మాత్రమే మనకి ఎక్కుతుంది. ఇది ఎలా పడితే అలా వినడానికి లౌకిక విద్య కాదే కదండి. లౌకిక విద్య అయినా సరే కూర్చుని వింటేనే వస్తుంది. ఆధ్యాత్మిక విద్య ఎందుకు వస్తుంది అసలు? అందుకని ఇలా అంటే ఆవిడ మాత్రం మీరు వెళ్తే వెళ్ళండి, ఎక్కడ ఉంటారో చెప్పి చావండి, నేను మాత్రం ఇక్కడ ఉండి విని వస్తానంటే ఆ రోజు సందర్భం మాత్రం పాపాలు అవి చేయడం వల్ల వచ్చే నరకాలు అనే సబ్జెక్టు ఆయన చెప్తున్నారు. చెబుతుంటే ఈవిడ వింది. ఒక్కొక్కటి చెప్తుంటే ఈ పాపం చేసిన వారికి అని చెప్తున్నారు. చెబుతుంటే అయ్యో ఇది నేనే అనుకుంటుంది ఆవిడ.
ఈ నరకం వస్తుంది అని చెప్తున్నాడు. అలా ఓ 10 లిస్టులు అయ్యాక ఓ బెంగ వచ్చింది. ఈ 10 లిస్టుల్లో నేను చేసినవి ఉన్నాయి అనుకుంటుంది ఆవిడ. ఇప్పుడు చూడండి, ఒక ప్రవచనం జరుగుతున్నప్పుడు నా స్థితి ఏమిటి అనే అనుకోని తప్ప పక్కన ఇప్పుడు అబద్ధం మాట్లాడకూడదు అని గురువు గారు చెప్తున్నారు, నువ్వు మాట్లాడేవా అని పక్కన వాళ్ళకి చూడకూడదు. మనకి మనం చూసుకోవాలి. నేను ఎప్పుడన్నా మాట్లాడేనా, నేను ఎప్పుడు మాట్లాడకూడదు అనాలి తప్ప పక్కన వాళ్ళంతా చూసి మనం డిసైడ్ ఎప్పుడు చేయకూడదు. అదే ఇక్కడ ఈవిడికి కూడా ఆత్మవిమర్శ చేసుకుంటుంది. ఇది నేను చేశాను, అమ్మో ఇది నాకు వస్తుందేమో, ఇది నేను చేశాను అన్న భయం మనిషిలో రేగింది. మనిషికండి భక్తితో పాటు భయం కూడా ఉండాలి. ఆ భయం లేని రోజున ఈ రోజు దేనికైనా తెగించే వ్యవస్థ ప్రధానంగా యువత తయారైపోయిందనే నా ఉద్దేశం. ఆ విధంగా ఈవిడ భయం స్టార్ట్ అయిపోయింది. మొత్తం పురాణం అంతా అయిపోయింది. ఒక్కసారిగా ఆ భయం, విపరీతమైన భయం అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ గురువు గారి పాదాల మీద పడి, మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఆ తప్పులని నేను చేసేసానండి, ఇప్పుడు నేను ఎలా బయటపడతాను, తెలుసో తెలియకో తప్పు చేశాను. దీన్నే ఏమంటారంటే ప్రాయశ్చిత్తం అంటారు. పాపానికి ప్రాయశ్చిత్తం ఎప్పుడవుతుందంటే పరితాపం పడినప్పుడు అవుతుంది. మనం అనుకుంటాము పాపం చేసేసాక మనం అప్పుడు ఫీల్ అవుదాము అనుకుంటాం. ఫీల్ అవడం కోసం పాపం చేయకూడదు, పాపం చేసాక ఆ ప్రాయశ్చిత్తం అనేది రావాలి. అలా ఈవిడ కూడా మీరు నన్ను ఎలాగైనా కాపాడండి అని చెప్పేసి అంటే ఆ గురువు గారు అన్నారు, నాకేం తెలియదమ్మా, నేనంతటి వాడిని, ఏదో పుస్తకంలో ఉంది నేను నీకు చెప్తున్నాను, నాకేం తెలుసు అంటే మీకు అలా అనకండి అని చెప్పి కాళ్ళ మీద పడితే, నువ్వు ఒక పని చెయ్యి, నాకు తెలిసినంత మట్లో శివపురాణం కథలన్నీ కూడా విను. ఎందుకు కథలు వినమంటారు పురాణ కథలు అంటే భక్తి నిలబడుతుంది. భక్తి ఉంటే తర్వాత విచారణ. భక్తి లేనికి దానికి మనసు ఎప్పుడు మెత్తబడుతుందంటే భక్తికే మెత్తబడుతుంది. ఎందుకంటే ఇది క్షేత్రం కదా, మట్టి. ఈ మట్టి నీళ్లు పోస్తేనే మట్టి మెత్తబడుతుంది. ఈ కరడు కట్టిన హృదయం కూడా ఆ భక్తి అనే భక్తి కథలు, ఆ రామస్మరణ వల్లే మెత్తబడుతుంది. ఆ మెత్తబడిన హృదయాన్ని, ఆ మెత్తబడిన మట్టిని మనం బొమ్మ కింద తయారు చేయగలం, లేదంటే కుండ కింద తయారు చేయగలం. మనకు కావాల్సిన వస్తువు మెత్తబడితేనే మనం చేయగలం. ఈ మెత్తబడిన హృదయానికి జ్ఞానమైన అందించగలం మనం. ఆ విధంగా ఈ యొక్క పురాణ గాథతో మెత్తబడిపోయింది మనసంతా. తీవ్రమైన పరితాపం మనసులో ఏర్పడిపోయింది. నేను ఎలా తరించాలి అన్న తపన మనసులో ఏర్పడిపోతే ఆ గురువు గారు చేతనైన అంతట్లో పురాణం వినమ్మా అంటే ఈవిడ ఏం చేసిందంటే మీరే చెప్పండి అంటే మనస్ఫూర్తిగా, అప్పటికే మెత్తబడిపోయిన మనసు కదా, ఆ నీళ్ళను విని 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 మనసంతా హాయిగా అయిపోయింది. అంతా గడిచిపోయిన తర్వాత ఈవిడి దేహాన్ని కూడా విడిచిపెట్టింది కొన్నాళ్ళకి. ఇంకా నామస్మరణ చేసుకుంటుంది, ఆ కథలే స్మరణ చేసుకుంటుంది, ఆ మననం చేసుకుంటూ ఉంది. దేహం విడిచిపెట్టిన తర్వాత కైలాసానికి వెళ్ళింది ఈవిడ. కైలాసానికి వెళితే ఈశ్వరుడు పార్వతి ఆ యొక్క స్వరూపాన్ని చూసి ఆనందపడితే ఆ ఈశ్వరుడు ఏం చేశాడంటే, నువ్వు శివకాథలు విని ఎంతో పాపాన్ని చేసినప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్న పశ్చాత్తాపం పడ్డావు. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏమీ లేదు. ఇవాళ నేను పాపం చేస్తానండి, రేపు పశ్చాత్తాపం పడతానని చెప్పి తప్పులు చేయకూడదు. ఒకసారి పశ్చాత్తాపం పడ్డాము అంటే ఆ పని మనం చేయకూడదు. దానికోసమే పశ్చాత్తాపం. కాబట్టి నువ్వు ఇంత మంచిగా తయారయ్యావు కాబట్టి ఇది కూడా అధ్యారోపణలో భాగమే, గుర్తుపెట్టుకోవాలి. నిన్నేం చేస్తానంటే ఆ ఉమా అమ్మవారు ఎవరైతే ఉన్నారో, ఆ స్త్రీ గణాలు ఎవరైతే ఉన్నారో ఆ చెలిగత్తిగా నువ్వు ఉండు అని చెప్పి ఈశ్వరుడు వరాన్ని ఇస్తాడు. కొన్ని రోజులు అమ్మవారికి సేవ చేసుకుంది. వీడి పేరు చెంచుల అని చెప్పుకున్నాం కదా, మర్చిపోకూడదు కదా. సేవ చేసుకుంటుంది. చేసుకున్నాక భర్త గుర్తొచ్చాడు. నేను ఇన్ని పాపాలు చేశాను, ఆ ఈశ్వరుడు దయ వల్ల నాకు మార్గం దొరికింది. ఇదే పురుష ప్రయత్నం అండి. ప్రారంధాన్ని ఎవ్వరూ తప్పించలేరు. పురుష ప్రయత్నం మన చేతిలోనే ఉంటుంది. పురుష ప్రయత్నంతోనే యాత్రలకు వెళ్ళింది. పురుష ప్రయత్నంతోనే ప్రారంధం స్నేహితుల రూపంలో బయటికి లాగినా ఈవిడ వెళ్ళలేదు, అక్కడే కూర్చుని విన్నది. అయితే ఈ పురుష ప్రయత్నంతోనే ఏదో కష్టపడి ఈశ్వర అనుగ్రహాన్ని సంపాదించాను, ఇక్కడ అమ్మవారి దగ్గర సేవ చేసుకుంటూ ఉండిపోయాను, అతగాడు బోళ్ళు కర్మలు చేసేసాడు, ఏమైపోయి ఉంటాడా అని మనిషికి భర్త మీదకి లాగిందండి. అమ్మవారి పతివ్రత కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను ఇన్ని పాపాలు చేశాను, అతను ఏమైపోయాడో కొంచెం చెప్పండి అమ్మ, నన్ను అనుగ్రహించినట్టే నా భర్తని కూడా మీరు అనుగ్రహించాలి అని చెప్పేసి అమ్మవారిని అడిగిందనమాట. ఆవిడెందుకు, ఆ అమ్మవారు ఎప్పుడు కూడా పతివ్రత పరాయణ ఆవిడ. అందుకని
భర్త మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి తప్పకుండా నీకు సహాయం చేస్తాను, నీ భర్తని కూడా నేను అనుగ్రహిస్తాను అని చెప్పి తుంబరుణ్ణి పిలుస్తుంది. పిలిచి, నాన్న ఈవిడ భర్త పలానా చోట వింధ్య పర్వతాల దగ్గర పిశాచ రూపం ధరించి ఏడుస్తున్నాడు, అక్కడ నువ్వు వెళ్ళి వాడిని ఉద్ధరించు అని చెప్పి చెప్పిందనమాట. ఈ తుంబరుడు సంగీత వాయిద్యకారుడు అయినప్పటికీ కూడా తత్వాన్ని తెలిసినవాడు. అంటే శివ హర హరహరాదులిద్దరికీ కూడా భేదము లేకుండా స్మరణ చేసుకుంటూ తత్వాన్వేషణ చేసుకుంటాడు. మనము సగుణ భక్తి నుంచి నిర్గుణ భక్తికి, నిర్గుణ భక్తి నుంచి తత్వానికి ఎదగాలి. మనిషి ఎదిగేంత మాత్రాన్ని మళ్ళీ సగుణాన్ని మనం నిందించరాదు ఎప్పుడూ కూడా. అక్కడి నుంచి వెళ్ళిన వాడు కింద మెట్టుని ఎప్పుడూ కూడా చేయకూడదు అట్లా. ఆ విధంగా తుంబురునికి ఆదేశిస్తే ఆయన వింధ్య పర్వతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే, వాణ్ణి పిశాచ రూపంలో ఉన్నాడు కదా, వాణ్ణి వాడే కొట్టుకోవడం, ఎవరన్నా మంచి చేస్తుంటే వాళ్ళని పాడు చేయడం, పిశాచ లక్షణాలు అనమాట ఇవన్నీ కూడా. చేస్తుంటే వాడు ఎక్కడా ఒక చోట నిలబడట్లేదు, పరుగులు పెడుతున్నాడు. పిశాచ లక్షణాలు కదా, ఎక్కడ నిలబడట్లేదు. ఓ దేవుడా, వీడికి నేను చెప్పాలా శివపురాణం? వాడు పరమమూర్ఖుడు అన్న విషయం కూడా వాడికి తెలియదు. మూర్ఖత్వంలో పరాకాష్ఠ స్థితి అనమాట. చెప్తానంటే వింటాడా? అందుకని ఏం చెయ్యాలో బాగా ఆలోచించాడు. ఆలోచించి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి మధ్యలో స్తంభాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, తుంబరుల వారు వచ్చారు, శివపురాణం చెప్తున్నారు, శివ కథా మహత్యం చెప్తున్నారు అన్న విషయం అందరి మహాత్ములందరికీ తెలిసిపోయి, తుంబరులు వారు చెప్తున్నారంటే వినాల్సిందే అని చెప్పి తండోపతండాలుగా వెళ్ళిపోయారండి. అంతేగాని యూట్యూబ్ లో వస్తాయిలే అక్కడ విందామని వాళ్ళు ఏమనుకోలే. అందరూ వెళ్ళారు. వీడిని పట్టుకోవడం పెద్ద విషయం అయిపోయింది. వీడు పిశాచ రూపంలో ఉన్నాడు, చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు. ఈ సమాజంలో మనకి ఇప్పుడు ఉంటారు కొంతమంది. అయితే ఏం చేశాడంటే ఈయన పట్టుకుని ఆ స్తంభాన్ని పట్టు కట్టేశాడండి. లాక్కొచ్చి నేను వినరని చెప్పి తలబాదుకుంటున్నాడు. చచ్చిపోతాను, వినకపోతే చచ్చినట్టు వినంటాడు. అంటే ఇష్టం లేని వాడిని కూడా తీసుకొచ్చి కట్టి పెట్టి అక్కడ శివమహత్య కథలన్నీ కూడా తుంబురుల వారు చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ భ్రమర కీటక న్యాయంలో ఆ భ్రమరం చేసిన పని కూడా అదే కదా, ఇక్కడ గురువు చేసిన పని కూడా అదే. నువ్వు వింటావా చస్తావా? కట్టేశాడంటే ఇంక చేసేదేమీ ఉండదు. వినకూడదన్నా వినపడిపోతూ ఉంటాయి చెవులోకి. చూడండి, కొంతమంది ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఉంటారు. నాకు ఇష్టం లేకుండా చెప్పిందండి అంటారు. నువ్వెందుకున్నావంటే వినపడిపోయాయండి అంటారు. అలాగా మనం కూడా ఇక్కడ కూడా వినపడిపోతున్నాయి. వినపడిపోయినప్పటికి కొన్ని రోజులు గడిచేటప్పటికి వినగా 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 ఏమైపోయాడంటే మనసు ఆగింది. ఆగిన మనసు ఇంకా బాగా ఎక్కుద్ది కదా. ఇంకా అలా కొన్ని సంవత్సరాల పాటు చెప్పడానికి గురువుకి ఎంత దయ ఉంటే అలా చెప్తాడండి. ఆ గురువు చేసిన పుణ్యమో లేదంటే శిష్యుడు చేసిన పుణ్యమో భగవంతుడి యొక్క ప్రారంధమో ఇలా మనకి ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే మన ప్రారంధం అన్నా ఉండాలి, భగవంతుడి దయ, గురువు యొక్క దయ అన్న మన పట్ల ఏదో రకంలో చిన్న నలుసంత పుణ్యం మనకు ఉంటేనే మనం పురాణాలైనా ఏదైనా వినగలం. అయితే ఇతగాడు కూడా కొన్ని రోజులకి ఏమయ్యాడంటే మనసు నిలబడింది. బలవంతంగా విన్నప్పటికీ కూడా, బలవంత పెట్టినప్పటికీ కూడా అందరూ ఆనందపడ్డారు. సశరీరంతో పైకి వెళ్ళిపోయాడటండి. వెళ్ళిపోయాక ఆ పిశాచ రూపం పోయింది. ఇలా పిశాచ రూపం అనేటప్పటికి నాకు స్వామి హనుమే గుర్తొస్తారు. ఎందుకంటే స్వామి హనుమ భగవద్గీతని మొట్టమొదట పిశాచ భాషలో తర్జుమా చేశారు. మీకు ఎవరికన్నా తెలుసా ఆ విషయం? మొట్టమొదటి భాష ఏదైనా ఉంది అంటే పిశాచ భాషలో భగవద్గీతని హనుమ రాసి పిశాచాలకి చెప్పాడట. మనం సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. సరే, పక్కన పెట్టండి, హనుమూరు కోడు. ఆ విధంగా ఈ ఎప్పుడైతే పైకి వెళ్ళాడో ఒక్కసారిగా భార్యను చూశాడు. అప్పటికే మనసంతా శాంతమైపోయింది. అన్ని పిశాచ లక్షణాలు పోయాయి, సాత్విక లక్షణాలు వచ్చేసాయి. భార్యాభర్తల ఇద్దరు కూడా ఆ సాంబ శివుడికి నమస్కారం చేసుకుంటే పరమేశ్వరుడు అన్నాడు, ఈ చెంచులో ఎవరైతే నీ భార్య ఉందో అమ్మవారి చెలిగత్తెల్లో ఒకటైంది కదా, నువ్వు ప్రమదగణాల్లో ఒకటవు అని చెప్పి అతన్ని ఆశీర్వాదం ఇచ్చి పంపించాడు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే హృది భజే అన్న పదానికి చెప్తున్నాను. బలవంతంగా మనసు ఒక దానికి అలవాటు పడిపోతుంది. ఫోన్కో, భర్తకో, పిల్లలకో, సీరియల్కో, టీవీకో, పేపర్కో, దేనికో, పక్కింటి అమ్మగారికో లేదంటే పక్కింటి వదిన గారికో మనసు అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయిన మనసుకు బుద్ధి చెప్పి లాక్కొచ్చి ఇక్కడ బలవంతంగా కూర్చోపెడితే మనసు ఆ చారిత్రతను విని తప్పకుండా మెత్తబడుతుంది అని చెప్పడానికి కథ చెప్పాను. అందుకని మనసు కరడు కట్టిన దొంగ, మనసు కరడు కట్టిన ఏంటంటే దాన్ని అంటారు రాతి,
దాన్ని మనం కరిగించాలి అంటే కేవలం కర్మకాండ భక్తి కాండల వల్లే కరిగిస్తే జ్ఞానం అనే పాలు తర్వాత మరుగుతాయి. ముందు గిన్నె శుభ్రం చేసుకుంటే దాంట్లో పాలు తర్వాత మరిగించుకోవచ్చు మనం. ఆ తర్వాత మనం తర్వాత ప్రక్రియలు చేయాలి. కాబట్టి ఆ విధంగా ఆ హృదయంలో ఆ ఈశ్వరుడు యొక్క చరిత్రను, ఆ ఈశ్వరుడు యొక్క మహత్యాన్ని పదే 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 నువ్వు ఇంత గొప్పవాడివా, మా కోసం అన్ని వదిలేసుకుని మేము ఏవైతే చూసి భయపడతామో అవన్నీ కూడా నీ శరీరం మీద ధరించావా, వేదముల ద్వారా తెలియబడేవాడివా, మనసులోనే ఉన్నవాడివా, త్రిపురాలను అంతం చేసిన వాడివా, ఆదిలోనే ఉన్నవాడివా, త్రినయనాలు పెట్టుకు ఉన్నవాడివా, జటాభారోధారం జటను ఆ భారమైన జటాజుటం ధరించిన వాడివా అని చెప్పి పదే పదే ఆ మృగం ఆ యొక్క దాన్ని పట్టుకున్న వాడివా, జింక ముఖధరం మృగాన్ని ధరించిన వాడివా అని చెప్పి మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి. స్మరణ కోసమే మనం ప్రాథమిక స్థాయిని మనం అనుకుంటున్నాం కదా, మనం ఏ స్థాయిలోనే లేము, ఒక స్థాయిలోనే ఉన్నాము. ఆ స్థాయిలో ఉన్న మన కోసం ఆ భక్తి యోగాన్ని శంకరులు మనకి ప్రసాదించిన అద్భుత ప్రసాదం ఏంటంటే ఇగో శివానంద లహరి. ఆ లహరిలో మనం కొట్టుకుపోవాలంతే, అంతే తప్ప ఒక చోట ఉండిపోతానంటే కుదరదు. ఆ విధంగా మనం ఎదగాలి, ఎదగడమే భక్తి. ఆ విధంగా ఎదిగి వచ్చే వారం శంకరులు ఏం చెప్తున్నారో వచ్చే వారం తెలుసుకుందాం. హరి ఓం శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము